బండ్ పైన దాశరథి విగ్రహం పెడతారట. ఏర్పాటు కోసం కసరత్తు ప్రారంభం. మహాకవి పేరు శాశ్వతంగా నిలిచేలా మరిన్ని కార్యక్రమాలు. అన్ని పంచాయతీల్లో దాశరథి సాహిత్యం. సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి వెల్లడి. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దాశరథి శత జయంతి ఉత్సవాలు. అన్నవరం దేవేందర్కు పురస్కారాన్ని ప్రదానం చేసినట్టు. ఏం పురస్కారం? దాశరథి పురస్కారాన్ని ఈ సంవత్సరానికి గాను ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ ఫోటో ఒక్కసారి మనం చూడొచ్చు. ట్యాంక్ బండ్ పైన దాశరథి విగ్రహం అంటున్నారు. ట్యాంక్ బండ్ పైన గద్దర్ విగ్రహం అడుగుతున్నారు. ట్యాంక్ బండ్ పైన ఇవన్న వెనకాల ఉన్న ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం అడుగుతున్నారు. ట్యాంక్ బండ్ పైన ఇంకా ఎంతో మంది తెలంగాణ కోసం పోరాటం చేసిన మహనీయులు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన ఈ బలహీన వర్గాల నాయకుల విగ్రహాలు అడుగుతున్నారు. గాడ ఉన్న కేబీఆర్ పార్క్ దగ్గర ఆ కాసు బ్రహ్మానందరి విగ్రహాన్ని తొలగించండి. తెలంగాణ ద్రోహి, తెలంగాణ ప్రజలని పిట్టలను కాల్చినట్టు 369 మందిని కాల్చేసిన దుర్మార్గుడు. ఏముండదు ఇక్కడ. సింపుల్ ఏంటంటే వీళ్ళకి వర్గ ఆలోచనలతో నిర్ణయాలు ఉంటాయి. ఏదేమైనా వర్గ ఆలోచనలతో నిర్ణయాలు ఉంటాయి. ఆయన గొప్ప కవి ఎవరు కాదనట్లేదు, మహానుభావుడు ఎవరు కాదనట్లేదు, ఆయన విగ్రహం ఎవరు పెట్టొద్దు అనట్లేదు. మరి ఇదే ఆలోచన మిగతా ఈ బలహీన వర్గాల నాయకుల మీద, మహానుభావుల మీద ఎందుకు ఆ ఆలోచన వైఖరి మీకు ఉండదు? గద్దర్కి 3 ఎకరాలు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఆ 1 ఎకరా కేటాయిస్తామని ఆ 1 ఎకరా కూడా ఏడుందో చూపిస్తలేరు. ఇంత ఘోరంగా తయారయ్యారు మీరు. 3 కోట్లు ఇస్తామని ₹1 కోటి ఇచ్చినట్టున్నారు. 3 ఇచ్చిరా, ప్రకటించినట్టున్నారు. ఇంక ఇవ్వలేదేమో. 3 అనుకుంటా. దేనికి సరిపోతుంది?